యూనో ఒక బిడ్డను కనడం అనేది మనిషి లైఫ్లో చాలా ప్రెషియస్ మూమెంట్. చాలా కేర్, చాలా అఫెక్షన్ అంతా ఇన్వెస్ట్ చేస్తే ఒక హెల్దీ బేబీ అనేది ఎలా అయితే వస్తుందో, అలాగే చాలా మనీ, చాలా టైం, చాలా డీటెయిలింగ్ అంతా ఇన్వెస్ట్ చేసిన తర్వాత వచ్చేదే ఒక ఇల్లు. ఇది కూడా చాలా ప్రెషియస్ మూమెంట్నే. ఇది 14th August 25th నాకు అర్థమైంది మా గృహప్రవేశం రోజు. సో హాయ్, దిస్ ఇస్ చందు అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇన్సైట్స్ బై చందు. ఈ వీడియోలో ఇంటి టూర్ని చేద్దాం అనుకుంటున్నాను అండ్ బడ్జెట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ ఇంటి ఏరియా వచ్చేసి 71x41 feet. ఇది నా అడుగులో కొలిచింది. మొత్తం 5 సెంట్స్లో వస్తుంది. సో మీరు ఈ టాప్లో ఎలివేషన్లో నేమ్ చూడొచ్చు. ఇంటి పేరు చిన్నపాప అండ్ చిన్నబాబు నిలయం. వెల్కమ్ టు మై హోమ్. సో మీరు చూడొచ్చు, ఇది మా ఇంటి ఎంటీ స్పేస్. దీని డైమెన్షన్స్ 17x35 అండ్ మీరు చూడొచ్చు ఇదే మా పార్కింగ్ స్పేస్ అండ్ ఇదే మా చిన్ని గార్డెన్. అండ్ ఇదే మా బాల్కనీ. ఒక 7 feet లెంత్ ఉంటుంది. అండ్ ఇంకా లోపలికి వస్తే ఇదే మా ఎంటీ సెల్లార్. యాజ్ ఆఫ్ నౌ జస్ట్ ఎంటీ అనేది పర్పస్ ఏం లేదు. అండ్ దీని లెంత్ వచ్చేసి 47 feet అండ్ విత్ 35 యాజ్ యూజువల్. అండ్ ఐ ప్రామిస్ యూ, మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు మీకు చాలా వెంటిలేషన్ అనిపిస్తుంది. చాలా మంచి ఎయిర్ ఫ్లో మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. అండ్ మనం ఇప్పుడు ఇంట్లోకి వెళ్తున్నాం. ఈ మెట్లు కూడా మేము గ్రానైట్నే యూజ్ చేసాము. అండ్ ఇది కొంచెం రఫ్ గ్రానైట్. ఇది రఫ్ అయినా సరే మీకు వెట్ అయిందంటే కొంచెం స్లిప్పర్ అనేది ఉంటుంది. సో ఎప్పుడు కూడా చాలా కాషియస్గా ఉండాలి అక్కడ. పదండి. ఇదే మా బాల్కనీ. చూడొచ్చు పైన పీవీసీ షీట్ అండ్ ఎంట్రన్స్లో ఒక స్టీల్ రైల్ అండ్ చాలా ప్లెయిన్ గ్లాస్ని యూజ్ చేసాము. అండ్ ఇదే మా తులసి మొక్క అండ్ మా పెద్దమ్మ గిఫ్ట్ ఇచ్చిన మనీ ప్లాంట్. అండ్ దిస్ ఈస్ ద అదర్ సైడ్ ఆఫ్ ద బాల్కనీ. అండ్ ఇక్కడ ఉండే స్పేస్నే ఒక కామన్ బాత్రూమ్గా యూజ్ చేశాను. అండ్ దాని నుంచి అవుటర్ బాల్కనీకి రూట్ ఉంది. మీరు చూడొచ్చు వాష్ బేసిన్ అండ్ ఇండియన్ స్టైల్ బాత్రూమ్. అండ్ దిస్ ఈస్ ద అవుటర్ బాల్కనీ. సైడ్ ఉండే బాల్కనీకి కనెక్షన్ ఇవ్వలేదు ఎందుకంటే అక్కడ స్పేస్ కొంచెం తక్కువ ఉండింది. అది జస్ట్ 2 feet స్పేస్. అండ్ దిస్ ఈజ్ ఇట్. అండ్ దిస్ ఈజ్ అవర్ లివింగ్ ఏరియా. ఇది ఒక ఎల్ షేప్లో వచ్చే లివింగ్ ఏరియా. దీన్నే 2 sections కింద డివైడ్ చేస్తాం. దిస్ ఇస్ ద హాల్ అండ్ ద అదర్ వన్ ఈజ్ ద డైనింగ్ ఏరియా. సో దీని యొక్క డైమెన్షన్స్ 24 feet x 12 feet. అండ్ మీరు చూడొచ్చు టీవీ, ఆల్బమ్స్, కృష్ణుడి బొమ్మ అండ్ డ్రావర్స్. అండ్ ఇదే మా ఎలివేషన్ డిజైన్, సీలింగ్ డిజైన్. అండ్ మీరు అక్కడ చూస్తే అదే నేను పర్చేస్ చేసిన కర్టెన్స్. చాలా పెద్ద స్టోరీ ఉండింది. అది వియత్నాం నుంచి పర్చేస్ చేసి తీసుకొచ్చాను. మీరు చూడొచ్చు ఈ వుడెన్ ఆర్చ్. ఇదే ఈ హాల్ని అండ్ డైనింగ్ ఏరియాని డివైడ్ చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ అవర్ డైనింగ్ ఏరియా.
దీని డైమెన్షన్స్ 12x15. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ఫ్రిడ్జ్ మీద నేను విజిట్ చేసిన కంట్రీస్ అన్నిటికి గుర్తుగా మ్యాగ్నెట్స్ అనేది పెట్టాను. వియత్నాం, ఫిలిప్పైన్స్, సింగపూర్, జపాన్. అండ్ మీరు ఈ షిప్ చూడొచ్చు, ఇది అండమాన్ స్పెషల్గా తయారు చేయించి తెచ్చిన షిప్. అండ్ నెక్స్ట్ మనం చూడబోయేది మన పూజ గది. మీరు చూడబోయేది ఇంట్లోనే పీస్ఫుల్ రూమ్, మా పూజ గది. అండ్ దీని డైమెన్షన్స్ వచ్చి 5x9 feet. అండ్ చూడొచ్చు, పైన మేము ఒక స్వస్తికని పెట్టించాము. అండ్ దిస్ ఈజ్ అవర్ కిచెన్. దీని యొక్క యూజబుల్ స్పేస్ వచ్చి 8x9. అండ్ ఇక్కడ మేము మోడ్యులర్ కిచెన్ యూస్ చేసాము ఫర్నిచర్తో. దీని స్పేస్ హైట్ కొంచెం ఎక్కువ, సో ఎవరైనా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకుంటే కొంచెం తక్కువ చేయించుకోవడం మంచిది. అండ్ వాటర్ ప్యూరిఫైయర్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వీ హ్యావ్ మేడ్. ఎందుకంటే ఇక్కడ వాటర్ చాలా హార్డ్ ఉంటుంది. అండ్ ఈ మోడ్యులర్ కిచెన్లో ఈ గ్రీన్ కలర్ అనేది వన్ ఆఫ్ ద ఫేవరెట్స్. అండ్ దిస్ ఈజ్ అవర్ మాస్టర్ బెడ్రూమ్. దీని డైమెన్షన్స్ 12x14. అండ్ ఇదే నా ఫేవరెట్ డిజైన్, మా వార్డ్రోబ్. అండ్ ఇదే మా సీలింగ్ డిజైన్. అండ్ మీరు చూడొచ్చు, ఇదే డ్రెస్సింగ్ ఏరియా 6x6. అండ్ ఇదే మా అటాచ్డ్ వాష్రూమ్. దీని డైమెన్షన్స్ వచ్చి 6x10. అండ్ మీరు పైన టాప్లో చూడొచ్చు, ఇన్స్టెంట్ హీటర్ ఉండింది. అది కూడా వన్ ఆఫ్ ద వెరీ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వీ హ్యావ్ డన్. అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి ఎగ్జాక్ట్ కాపీ పేస్ట్, అయితే కొంచెం డైమెన్షన్స్ ఉన్నది. దీని డైమెన్షన్ 12x12. అండ్ మీరు చూడొచ్చు, ఇక్కడ మేము ఒక డ్రెస్సింగ్ టేబుల్ని డిజైన్ చేయించుకున్నాము. స్లైడ్ చేస్తుంటే మీకు డ్రెస్సింగ్ టేబుల్ అనేది వస్తుంది. అండ్ మీరు చూడొచ్చు, మాస్టర్ బెడ్రూమ్కి ఎగ్జాక్ట్ కాపీ పేస్ట్, డ్రెస్సింగ్ ఏరియా అండ్ వాష్రూమ్. అండ్ నెక్స్ట్ మనం చూడబోయేది మన టెర్రస్. And this is our terrace. సో ఎంతోమంది ఎన్నోసార్లు ఇంటికి బడ్జెట్ ఎంత అయిందని అడిగారు. సో ఈ ఇంటికి బడ్జెట్ 55 lakhs అయింది. ఇది సాధ్యమైనంత యాక్యురేట్గా చెప్తున్నాను సార్. ఇది ఇన్ఫ్లేట్ చేసి చెప్తారు జనరల్గా. నేను ఒక ఎక్సెల్ షీట్ రెడీ చేసుకున్నాను దేనికి ఎంత అయింది అనేది. అది మీకు యాజ్ అ స్క్రీన్ రికార్డింగ్గా పెడతాను. అండ్ ఒక ఫైల్లో అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది మీకు యూజ్ అవ్వచ్చు. అండ్ తయారు చేయడం పెద్ద కష్టమేం కాదు, నాకు పెద్దగా ఐడియా ఏమీ లేదు, సింపుల్ ఐడియానే. బట్ ఇది చేసుకుంటే మీకు ఒక బడ్జెట్ ఎస్టిమేట్ అనేది వస్తుంది. సో ఈ ఎఫర్ట్ అండ్ ఇల్లు నచ్చితే లైక్ చేయండి. మీకు తెలుసో తెలీదో మీరు చేసుకునే ఒక సబ్స్క్రైబ్ నాకు చాలా ఎంకరేజింగ్ అనిపిస్తుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వాళ్ళు ఫోన్లో ఇన్ కేసు ఐడియా ఉంటే సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.